స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ అయితే చేయబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ చేస్తున్నాము. ప్రాసెస్ అంతా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చిట్టి ముత్యాల రైసు 1 కిలో తీసుకున్నాను. 1 అవర్ నానపెట్టాలన్నమాట. సన్న చూసారా, 1 అవర్ నానపెట్టాలి, గంట. ఫ్రెండ్స్, ఇప్పుడు కిలో చికెన్ అనమాట. చికెన్ పసుపు ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, ఒక 200 గ్రామ్స్ పెరుగు, కొంచెం ఉప్పు సరిపోయేంత చూద్దాం, మళ్ళీ కలుపుతాను కాబట్టి. ఇప్పుడు మిక్స్ చేద్దాం, అన్ని మిక్స్ చేసి చేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఒక 1 అవర్ మ్యారినేషన్ లో పెడదాం. దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు ఒక 5-6. ఇది కాలిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఒక కట్ట తీసుకున్నాం. కాల్చిన తర్వాత ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత మిక్సీ కొట్టేసుకున్నాం. అది అయిపోయింది. ఇప్పుడు ఒక 1 మినిట్ ఇది తీసేసి చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ కొట్టేసి తీసుకొచ్చి చేద్దాం. వేసుకుందాం. ఆయిల్, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ పువ్వు, షాజీరా, ఆనియన్స్ వేద్దాం. టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకుందాము. చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత హాఫ్ బాల్ అయిపోయిన తర్వాత చూద్దాం మళ్ళీ. అబ్బా, ఇప్పుడు జింజర్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం అనమాట. ఫ్లేవర్ కోసం, అవును, ఫ్లేవర్ కోసం, కలర్ కోసం కూడా. గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. మొత్తం నాకు 4 గ్లాసెస్ వచ్చాయి బియ్యము. నేను 6.5 వేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ ఎక్కువ వేస్తున్నాను. 6.5 కప్స్ వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా వేసేద్దాం అనమాట. ఇప్పుడు
ఒక నిమ్మకాయ పిండుకుందాము లైట్ గా. అన్న నిమ్మకాయ ఎందుకు వేసేది? ఉం? నిమ్మకాయ ఎందుకు వేసేది? సోర్స్ కోసం అన్నమాట, అంటే టేస్ట్ పెరగద్ది కొంచెం. పెరుగుద్దా? ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు చేసుకోవాలన్నమాట. ఇప్పుడే వస్తున్నావునా? ఇది గరం మసాలా మిక్స్ లో కొట్టుకున్నాం కదా, అది ఇంకా టేస్ట్ పెంచలేదా? గరం మసాలా స్పైసెస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ధనియాల పొడి. కలర్ ఏంటన్నా కొంచెం వెరైటీగా వచ్చింది. అదే గ్రీన్ కలర్ వస్తుంది అనమాట, ఇదే దానిలో స్పెషల్. ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కదా, పుదీనా, ఆ కలర్ వస్తుంది అనమాట. దాని వల్ల అది గ్రీనీగా ఉంది. అవును. అన్న చెప్తుంటే నేను ఏమనుకున్నాను కానీ ఈ బిర్యానీ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ సార్ తినడం నేను అయితే ఉంది. ఒకసారి టేస్ట్ అయితే తిని చూస్తాను. నువ్వు చేసిన ఆల్మోస్ట్ చాలా వంటల్లో అయితే షాహీ కూడా కానీ ప్రతిది కూడా ఆల్మోస్ట్ ఒక 3 వంటలు దాకా చేస్తున్నాను దగ్గర దగ్గర. అన్ని కూడా హిట్ అయినాయి. ఇది కూడా ఇంకా నాకు అర్థమైపోయింది. ఇది కూడా సూపర్. ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైం చేయడం, నేను తెలుసా, నేను కూడా ఫస్ట్ టైం చేయడం. కానీ ఏదైనా ఫస్ట్ అటెంప్ట్ లో బాగా చేస్తాను. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయింది, రైస్ వేసేద్దాం. అన్న ఎంతసేపు పడుతుంది అన్న? మొత్తం ఒక 20 minutes లో అయిపోద్ది. 20 minutes లో కుక్ అనేది అయిపోద్ది అంటావు? అయిపోద్ది. అర్ధరాత్రి కూర్చోబెట్టావు కదరా నాయన బిర్యానీ కోసం, అర్ధరాత్రి కూర్చోబెట్టేసావు. అవునన్నా నిజంగా ఈ రోజు లేట్ అయిపోయింది. ఏమనుకోబాకన్నా, మా కోసం ఇది చేయాలి తప్పదు. మామూలు సార్ నేను ఆయన భయం. మామూలు ఏదికి రావాలి, నిప్పు ఉంది కదా, నిప్పు ఉంటే ఏ జంతువులు కూడా రావు. ఆల్మోస్ట్ కరిసేసి వెళ్ళిపోతే నిప్పు ఏం చేస్తుంది ఆయన. నిప్పే ఉంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఉంది కదా అని అట్టా మిక్స్ చేయకూడదు, పైన పైన మిక్స్ చేసేసి వదిలేయాల. దాన్ని బాగా జాగ్రత్తగా కలపాలంటే అంటే మళ్ళీ పోద్ది అనమాట. అంటే గ్రీన్ గా భలే వచ్చిందండి ఇది. రైస్ కూడా బాగా వస్తుంది కలర్. వాల్కనీలో ఎలా వస్తుందో ఆ విధంగా మీలో కూడా ఫైర్ అట్టే, మీలో కూడా ఫైర్ ఉంది రా బుజ్జి. వేసేసాడు, బాగా వేసేసాడు. నా తుపాకీలోది. మళ్ళీ వేస్తాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఒక 5 minutes, ఒక 5 minutes లో అయిపోద్ది అనమాట. ఇంకొంచెం ఇప్పుడు లాస్ట్ అయిపోయింది, నెయ్యి వేద్దాము. ఇప్పుడు ఫైనల్ గా అయితే బిర్యానీలోకి అయితే నెయ్యి అయితే వేస్తా ఉన్నాడు మా అన్న అయితే. అన్న నెయ్యి ఫస్ట్ కోటింగ్ ఒకసారి ఇచ్చావా? ఇదేనా? లేదా లాస్ట్ లో వేసాను. అవునా? ఓకే. అన్నా అన్న నాకైతే నూరైతే మామూలుగా ఊరట్లేదు అన్న. ఇప్పుడే తినేయాలా, కాసేపు ఆగి తినేయమంటావా చెప్ప? ఆగరా, ఏదొచ్చినా తట్టుకోలేము నేను. సూపర్ వచ్చిందన్న, కొద్దిగా జమ్మిగా. అబ్బా నేను తింటా అన్న. ఒక్క నిమిషం ఆగు, ఇందాకే చెప్తా ఉన్నాను కదా, ఆల్మోస్ట్ నువ్వు ముందు ముక్క చూడాలమ్మా. ముక్క కానీ బాగా ఉడికింది. దొన్నె బిర్యానీ కదా ఇది. నువ్వు అన్న ఒక పని చెయ్యి, మంచి హోటల్ ఒకటి పెట్టుకో అన్న. పన్ను ఓకే అన్న. మొత్తానికి బాగా చేసావు అన్న, సూపర్ ఉంది. ఫస్ట్ టైం తింటున్నాను ఇదైతే. నేను చేయడం కూడా ఫస్ట్ టైమే. బట్ ఫస్ట్ టైం లో చాలా మంది చాలా తప్పులు చేస్తారు, కానీ నువ్వు ఒక్క తప్పు కూడా చేయకుండా ఇంత మంచి ఫుడ్ మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కష్టం మామూలుగా నీ కష్టం మొత్తం దీంట్లోనే కనిపిస్తా ఉంది నాకైతే. సార్ ఎంజాయ్డ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్.